వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలి విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. కేసీఆర్ పాలన చాలా బాగుండే. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి పాలన కొంచెం అది ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి పాలన మంచిగానే, ఇప్పటిదాకైతే చాలా మంచిగానే నడుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి పాలన మంచిగానే చేస్తారని నడుస్తుంది. కాబట్టి డ్రైనేజ్లు అయినా కానీ, రోడ్లు అయినా కానీ ఇది జర మంచిగానే ఇప్పుడు జర చేస్తున్నారు పనులు. ఇప్పుడు ఎక్కువ అంటే ఇది మనకు రోడ్లు అయినా కానీ, ఇంకోటి డ్రైనేజ్ లైన్లో కానీ, మన లైట్ల విషయం కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ జర మనకు కొంచెం జర చేస్తున్నారు పనులు. వాళ్ళు కూడా ఇప్పుడు ఒక 4-5 నెలలు అంతా రెస్పాన్స్ ఇవ్వలేరు వాళ్ళు. ఇప్పుడు జర రెస్పాన్స్ వస్తున్నారు, చేస్తున్నారు. ఇప్పుడైతే రాబోయే రోజుల్లో మన రేవంత్ రెడ్డి సార్ మంచిగా పాలన చేసేటట్టు మాకు అది ఉంది. మనం కూడా చూస్తున్నాము. ఇప్పుడైతే బాగానే చేస్తున్నారు, ప్రజాపాలన అది చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది, బాగానే ఉంది. రాబోయే రోజుల్లో చాలా ప్రజాపాలన మంచిగానే నడుస్తుంది. మాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి సార్ మీద, మంచిగా చేసేటట్టు ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం అదైంది, కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం అని నడిపిస్తారని మాకు కూడా నమ్మకం ఉంది. అన్నిది డ్రైనేజ్లు అయినా కానీ, కరెంటు విషయమైనా కానీ, వాటర్ వద్ద అయినా కానీ, రోడ్లైనా, మన పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ, ట్రాఫిక్ సమస్యలు కానీ, రోడ్లైనా కానీ ప్రతిదీ మనకు మంచిగా జరగాలి. ఎందుకంటే ఇది మొత్తం ఐటీ జోన్లో ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది. చాలా అది చేస్తూ రోడ్ చాలా మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక కేసీఆర్ పాలనకు అయితే పేరు పెట్టొద్దు, మంచి పాలన ఉండే. ఇప్పుడు ఈ పాలన ఎట్లా నడిపిస్తుందో ఇంకా రాబోయే రోజుల్లో మనం చూద్దాం. మంచిగా చేపియాలని, మంచిగా చేయాలని మాకు కూడా మంచిగా ఉంది. రోడ్లు ఇవి మంచిగా చేయాలి. డ్రైనేజ్లు అయినా కానీ, మనకు ఎలక్ట్రిసిటీ లైట్లు అయినా కానీ ఇవన్నీ మంచిగా చేస్తే ఇక్కడ చాలా అది ఉంది, కొంచెం బాధగా ఉంది. అందుగురించి మంచిగా చేయాలని మనం కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా చాలా మంచిగా ఉండే. ఇప్పుడు కేసీఆర్ పాలన లేదు కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? షేక్ అఖిల్, ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగాలేదు, అస్సలు బాగాలేదు, ఏం బాగాలేదు. ఏం చూసినా టెన్షన్లు, పరిశాన్లు, అటు ఇటు తిరిగి వచ్చి ఆటోల మీద పడ్డు. ఆయన గురించి ఏం చెప్పాలన్నా వేస్ట్ అనుకోవాలి అంతే. ఏముంది చెప్పనీకి? ఏమైనా మంచి పనులు చేస్తే చెప్పనీకి వస్తుంది, ఏం చేయనీకి వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా ఆయన పనులు ఆయన చేసుకుంటే మా పనులు మా దానిలో మేము బిజీగా మంచిగా దందాలు, కారోబార్లు బాగానే ఉంటాయి. ఈ చిన్న దానిల మీద అయితే ఆయన పడలేదు కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకైతే ఏం బాగా నచ్చట్లా. ఇంకా ఆయన ఏమనుకొని ఏం చేస్తుండో ఏమో తెలియట్లే, కానీ నచ్చట్లేదు. మరి ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు అందుతున్నాయి అంటారు అందరికీ? ఎవరికి ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, లేనికి ఎవరికి అందుతలేదు, ఎవరికి అందుతలేదు, అస్సలకి లేదు. ఇంకేమో ఉన్నోనికి ఏమైతే బాగానే అందుతున్నాయి అనుకుంటా. నాకు తెలిసిన వరకు అయితే ఉన్నోనికి అందుతున్నాయి. जमील मोहम्मद जमील है। आप क्या काम करते हैं सर? मैं उबेर चलाता हूँ। मैं रेवंत रेड्डी साहब का काम कैसे है सर? अभी तो मुश्किल है, क्यों बोलो, हर कोई तो परेशानी है। जैसा रेवंत रेड्डी अन्ना आते हैं हर कोई परेशानी है। हर जगह ट्रैफिक है ना, हर किसी को ना प्रजा पालना वो के है ना, हर कोई परेशान है ना, मिल रहा नहीं हर किसी को, किसको भी नहीं मिल रहा अभी तक। पुराना उस दिन केसीआर साहब का पालन कैसे है सर? केसीआर साहब इस ग्रेट आदमी था। वो हर किसी को चलता था, कारोबार भी चलता था, हर एक चीज़ चलती थी, कारोबार भी चलता था, अच्छा था। केसीआर ना क्या है, अच्छा डेवलपमेंट करे, हाईटेक सिटी को बहुत डेवलपमेंट करे ना। केसीआर इज द बेस्ट आदमी था एकदम। केटीआर है नो या केसीआर है नो, बेस्ट आदमी था नो। रेवंत ना आते साथ ही काम हो रहे नहीं, कुछ भी नहीं हो रहे, पूरे बैठे हुए खाली, बस कुछ काम हो रहा ही नहीं ना। 2 BHK मिल रहा ना कुछ भी ना। केसीआर के अन्ना के टाइम पे तो कॉला आ रहे थे, सुबह आ रहे थे, अभी तक घर नहीं मिला ना। अब कॉला भी नहीं आ रहे ना कुछ भी नहीं आ रहा अभी तक। खाली आ रहे इन्फॉर्मेशन के यहाँ से आ रहे, बस चले जा रहे। प्रजापालन के यहाँ से आए थे ना, इन्फॉर्मेशन आ रहे, फोटो ले चले जा रहे, बस कब मिल रहा वो कि वो भी नहीं बोल रहे हम लोग। तेलंगाना में डेवलपमेंट कैसे है सर अभी तक? तेलंगाना में देखिए केसीआर है, जब डेवलपमेंट अच्छा हुआ, बेहतर हुआ, लेकिन क्या है ये कांग्रेस की जो हुकूमत है ना, टोटली डेवलपमेंट हो रहा ही नहीं, कुछ भी नहीं हो रहा। हर जगह आप कहीं भी जाओ, चाहे नारसिंगी जाओ, चाहे
हाईटेक सिटी जो हर जगह ट्रैफिक जाम है, ना डेवलपमेंट ना कुछ नहीं, पुलिस भी फ्रेंडली नहीं है, कुछ भी नहीं है। हर पुलिस वाले भी झटका दे रहे हैं, आखिरी गलत बात कर दे रहे हैं। थैंक यू सर। थैंक यू सर। नमस्ते सर, नमस्ते, बोलो। आपका नाम क्या है सर? मोहम्मद ख्वाजा, आप क्या काम करते हैं सर? लेबर। रेवंत रेड्डी साहब का पालन कैसे है सर? अभी पजा पालना का नेवा उनका, वो डाले थे हम। अभी नेवा हमारा चल रहा हो, मगर हमारा नेवा भी वो तो अच्छा है। अब पुराना उस दिन केसीआर साहब का पालन कैसे है सर? केसीआर साहब का नहीं है हमारा, अभी ये पजा पालना डाले आया हमारा। ये तेलंगाना राष्ट्र पे डेवलपमेंट कैसे है सर? अच्छा है, థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్, నమస్తే. మీ పేరు సార్? కిషన్ ఏం చేస్తుంటారు సార్? మటన్ షాప్ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది. అంటే ఇప్పుడు అభివృద్ధి దిశకి వెళ్తుందంటారు తెలంగాణ? డబల్ బెడ్రూమ్ వస్తే మంచిది. ఈ 6 గ్యారెంటీలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అందుతున్నాయి అంటారా సార్? ఇప్పుడైతే 2-3 అందుతున్నాయి, మిగతా అందాలి. కరెంట్ ఒకటి వచ్చింది, గ్యాస్ ఇంకా రాలేదు. దరఖాస్తు చేశారా సార్? చేసింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్నా కూడా యావరేజ్గా ఉండే. थैंक यू सर. नमस्ते सर, नमस्ते, आपका नाम क्या है सर? मोहम्मद नासिर, आप क्या काम करते हैं सर? पान शॉप पे। जी हाँ, नमस्ते सर, नमस्ते, आपका नाम क्या है सर? मोहम्मद नासिर, आप क्या काम करते हैं सर? पान शॉप है। रेवंत रेड्डी साहब का पालना कैसे है सर? अभी तो चल रहा, तो कोई स्कीमा हल्लू हल्लू आ रही, अभी उससे अच्छा राशन कार्ड का भी कर दिए तो और अच्छा रहता। जो तकलीफ राशन कार्ड की है, स्कीमों की जो गारंटियाँ हैं उसमें सब में अहम राशन कार्ड है मेन। राशन कार्ड का पहले करा दिया तो पब्लिक को और ज़रा अच्छा रहेगा। दूसरे गारंटियों का तो छोड़ो, पहले राशन कार्ड रहा तो सब आएंगे ना भैया। मेन राशन कार्ड है, तकरीबन जनों को 90% राशन कार्ड नहीं है फिलहाल। उस दिन केसीआर साहब का पालन कैसे है सर? उनका भी था अच्छा ही था काम, मगर उन्होंने भी राशन कार्ड की जगह पे आए, वो वहाँ पे भी 10 साल उन्होंने भी राशन कार्ड बंद कर दिए। बहुत पब्लिक भी ज़रा वो था। तेलंगाना में डेवलपमेंट कैसे है सर? अब तो अच्छा डेवलपमेंट हो रहा, अभी भी जब भी था, अब तो और ज़्यादा डेवलपमेंट दिख रहा। जहाँ बोले वहाँ नीटनेस, वो है रोडों का, ये वो बल्दिया का, हर अच्छा ही दिख रहा। నమస్తే అమ్మ, నమస్తే సార్, మీ పేరమ్మా? ప్రీతిశ్రీ. ఏం చేస్తుంటారు? నేను జ్యూస్ బండి నడిపిస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి అంటే అంత ఏం లేదు, అప్పుడున్నంత బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు, కానీ మిగతా అన్నిట్లో మాత్రం ప్రాబ్లమ్సే ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఎవరు ఎట్లాగూ కష్టం చేసుకోకుండా అయితే ఎవరు ఉండలేము, కరెక్టే. కాకపోతే గవర్నమెంట్ నుంచే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడేమో ప్రతిదీ వచ్చేది, ఇప్పుడు అంతా లేదు. ఓన్లీ ఇతను ఏమి ఇస్తుండంటే రేషను, బస్సు ఒకటి మాత్రమే ఫ్రీ ఉంది. మిగతా అన్నిట్లో కూడా చేస్తాడేమో కానీ లేటు ఉంది, ప్రాసెస్ అంతా లేటు అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అది బాగుంది. మళ్ళీ మనం అడగకుండానే తను చేసిండు. ప్రజలకు ఏం కావాలో అది అడగకుండానే చేసిండు, చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకొని ఆయన అన్నీ చేసిండు. ప్రతి ఒక్కటి ఇది కావాలి, సరుకులు అనే కాకుండా, వాటర్ అనే కాకుండా, ప్రతిదీ ఆయన డబ్బు విషయంలోనైనా ప్రతి విషయంలో ఆయన బాగానే చేశారు. సరే అమ్మ, థ్యాంక్స్. థ్యాంక్స్. నమస్తే సార్, రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిదే సార్, మంచివాడే, మంచిగా చేస్తాడు. మంచివాడే, మాకైతే మంచిగా చేస్తాడు. మాకు ఆయన ఫ్యాన్స్, రేవంత్ రెడ్డి ఫ్యాన్స్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏమో అది అంతా మాకు తెలియదు. రేవంత్ రెడ్డి అయితే మంచివాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, आपका नाम क्या है सर? मोहम्मद शेख शाह वली, रेवंत रेड्डी साहब का पालन कैसे है सर? నేటివ్ ప్లేస్ కర్నూలు. నేను బతకనికి వచ్చి 20 సంవత్సరాల. ఇక్కడ పాలన అనేది రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటుంటారు ప్రజల్ని. ప్రజల గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఏదో 2 రూపాయలు సంపాదిద్దామని రోడ్డు మీదకి వస్తే, రోడ్డు మీద సంపాదిద్దామని వస్తే అసలు బతుకు తెరువు అనేది లేదు. ఆటో వాళ్ళ మీద ఆటో వాళ్ళకు అవకాశం లేకుండా చేసినారు, బస్సులు ఫ్రీ పెట్టి. అది ఇంకా మాకు ఈ మళ్ళా డిస్టిక్ బండ్లు తీయాలంటున్నారు. ఆ డిస్టిక్ బండ్ల నుంచి కరెక్ట్ తీస్తారు. సిటీ బండ్లకు మాకు రేట్లు తక్కువ పెట్టమని, ఇంకా అంతే మేమేం చెప్పేది.
మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనంటే ఎవరైనా అంతే చేస్తారండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఈ రాజకీయం అనేది చేతికి అందేంత వరకు ఫ్రీగానే ఉంటారు వాళ్ళు. చేతికి అందిన తర్వాత పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు పెడతారు, కానీ జనాల మీద ఇచ్చేది ఏముండదు. ఈ రైతు బంధువులంట, గృహ నిర్మాణాలంట, అవి ఇవి ఇస్తానంటారు, కానీ ఉన్న వాళ్ళకి ఇస్తారు కానీ లేని వాళ్ళకి ఇవ్వరు. దాంట్లో రాజకీయ నాయకులు వాళ్ళే పంచుకుంటున్నారు భాగాలు, కానీ ఎవరికేమో ప్రజలకు మాత్రం అవకాశం లేనట్టు ఉంది ఈ రాజకీయం. అదే థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్. నమస్తే సార్, మీ పేరు సార్? జయరామ్ రెడ్డి, ఏం చేస్తుంటారు? హాస్టల్ బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అభిప్రాయం ఏముంది, అంత సమంగానే మా జరుగుతుంది చేస్తాను. మేము ఆ పార్టీ గురించి అయితే ఏం చెప్పలేము స్వామి. ఇక్కడ ఏముంది, మామూలే కదంగా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి జరుగుతుందంటారు సార్? అభివృద్ధి ఇప్పటికైతే ఏం కనిపించలేదని అందరూ అనుకుంటా ఉంటారు. మరి ఇప్పుడైతే ఇంకా అభివృద్ధి జరుగుతుందేమో. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, కొన్ని బ్రిడ్జిలు అనేది ఇంతవరకు స్టార్ట్ కానీ ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ బాగానే చేసిండు, కేసీఆర్ బాగా చేసిండు. చేయలేదని ఎట్లండు. ఐటీ బాగా చేసిండు. ఐటీ నువ్వు ఇచ్చిన నుంచి మా హాస్టల్లో కూడా పిల్లలు ఒకరు కూడా ఉండలేదు, అంత ఇంట్లో పంపిస్తాను. ఈ మామూలుగా వర్క్ ఫోమ్ అనేది హాస్టల్ లేకుండా హాస్టల్లో పెట్టుకున్న వాళ్ళంతా చాలా ఇబ్బంది పడిపోతాను. ఉన్న విషయం చెప్తాను నేను. చాలా అందరూ మొత్తం వర్క్ ఫోమ్ ఇచ్చేసి హాస్టల్లో నేను వెళ్ళిపోతాను. అది మెయిన్ అది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే భయ్య. మీ పేరు సార్? జమీల్. ఏం చేస్తుంటారు? పని చేసుకుంటాం ఇట్లా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు, ఇప్పుడైతే ఏం తెలియటం లేదు. చేస్తాం అంటుండ్రు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా అదైతే ఎవరికి తెలుస్తలేదు. రేషన్ కార్డులలో కూడా లేదా మా పిల్లలకి పేర్లు లేవు ఇందాక, అవి కూడా చేస్తా అంటున్నారు. అది కూడా ఇంకా పర్మిషన్ ఎప్పుడు ఇస్తారేమో తెలియదు. ఇప్పుడు తథ్యం ఏమున్నదంటే ఇక ఇట్లా నడుస్తుంది. స్కాలర్షిప్లు అవి ఇవి అంటే కూడా పిల్లలకి రాలే ఇందాక. పిల్లలకి చదువుతుండ్రు అవి ఇవి, కానీ ఏం రాలే ఇందాక మాకు. అంటే ఇప్పుడు బస్సు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పెట్టారు, అలాగే కరెంట్ 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అందుతున్నారు సార్? కరెంట్ అయితే ఇక మనకైతే బిల్లు గురించి అయితే రాసి ఇచ్చినాం, కానీ ఇందాకైతే ఏం కట్ కాలేదు. బిల్లు అయితే వస్తుంది, మేము కడుతున్నాము. గ్యాస్ది అంటే లేదా వస్తుందని కార్డులు, రేషన్ కార్డుల షాప్ల మీద కార్డులు అయితే ఇచ్చిండ్రు ఇంతకుముందు. ఆ కార్డుల తర్వాత ఏమో మరి చూడాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ సాబ్ అంటే ఆయన కూడా మంచిగానే చేశాడు, కానీ కొన్ని తొందరలో లేదా వాళ్ళ లీడర్స్ కానీ వాళ్ళు కానీ అసలు ప్రజలకు పట్టించుకోలేరు. మేమే గెలుస్తాం కదా అన్నట్టు ఆ డిమాండ్ మీద వీళ్ళు పబ్లిక్ మధ్యలో వచ్చి మీటింగ్లు పెట్టలే, మాట్లాడలేదని. వాళ్ళు చేసేది కేసీఆర్ సాబ్ మంచిగా చేశాడు, అందరికీ తప్పు ఏం చేయలేదు అట్లా. కానీ తప్ప ఏముందంటే వాళ్ళ లీడర్స్లు కానీ దాని మీద కష్టం చేయలే, పబ్లిక్ అడిగి చూడలేదు. ఇంతకుముందు 5 సంవత్సరాల కింద అంటే కొద్దిగా అడిగి చూశారు, ఇప్పుడు అడిగి చూడలేదు. ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో ఏమున్నదంటే లేదా సాఫ్ సుథరా ఏం లేదు, సఫాయిలు మంచిగా పనిచేయటం లేదు, కరెంట్ పోయినా కానీ ఎక్కువ పట్టించుకోవటం లేదు, ఇలా నడుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.